కోనసీమ అంటేనే అందం. అది వేదసీమ అని పెద్దలు చెబుతారు. శ్రీశైలం తర్వాత అంతటి ప్రాముఖ్యమున్న శైవ క్షేత్రాలున్న ప్రదేశమిది. అలాంటి కోనసీమ నడుమ తరతరాల నుంచి సంక్రాంతి, కనుమ నాడు జరిగే జగ్గన్న తోట ప్రబల తీర్థపు వేడుకలకు ఎంతో పేరుంది. ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో కనుమ గడియల్లో ముసళ్ళపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ఈ ఏకాదశి రుద్ర సమాగమం అత్యంత ప్రాచీనమైన, చారిత్రకమైన, పవిత్రమైన సమాగమంగా పెద్దలు చెబుతూ ఉంటారు. తెలుగు సాంప్రదాయం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఈ కోనసీమ ప్రబల ఉత్సవానికి దశాబ్ద చరిత్ర ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం నుంచి ఈ సాంప్రదాయం ఉందని, ఎంతో కరువు రోజుల్లోనూ 17వ శతాబ్దంలోనూ ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారని ప్రతీతి. అప్పట్నుంచి క్రమం తప్పకుండా ఏటా కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ రుద్రులను ఒకే చోట చేరుస్తారు. ఈ తోటలో ఏ గుడి ఉండదు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. నాటి స్థానిక సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోట కాలక్రమంలో జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడిపోయింది. ఈ ప్రబల తీర్థం వేడుక మిగిలిన ఉత్సవాలకు భిన్నంగా సాగుతుంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలలో గంగలకుర్ర అగ్రహారం ప్రభలు ఎగువ కౌశిక నదిని దాటి వచ్చే తీరును మాటల్లో వర్ణించలేము. ఉత్తరాయణ కాలంలో ప్రభలను ఊరి పొలిమేర దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం. పురాణాల్లోని ఏకాదశ రుద్రులకు ప్రతీకలైన వారు కోనసీమలోని ఇరుగు పొరుగు గ్రామాల్లో కొలువై ఉంటారని, లోక కళ్యాణం కోసం ముసళ్ళపల్లి గ్రామ దైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు విశ్వేశ్వర రుద్ర రూపం, మహాదేవ రుద్ర రూపం, త్రయంబక రుద్ర రూపం, త్రిపురాంతక రుద్రుడు, కాల రుద్రుడు, కాలాగ్ని రుద్రుడు, నీలకంఠ రుద్రుడు, మృత్యుంజయ రుద్రుడు, సర్వేశ్వర అగ్రహారం, సదాశివ రుద్ర రూపం, శ్రీ మన్మహాదేవ రుద్ర రూపం. ఏడాదికోమారు సమావేశమై చర్చలు సాగిస్తారని నమ్మకం.